हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर के। नमस्कारं मास्टर एन। नमस्कारं मास्टर वी। नमस्कारं मास्टर वी। नमस्कारं मास्टर वी to your lotus feet.
तत्सवितुर्वरेण्यं भर्गदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः। ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः। ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः। ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः। ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः। ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः। ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः। ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः। ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हरिः ॐ। सन्नो मित्रस्य वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो
नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ముందుగా గోల్డెన్ స్టేట్స్ a clean life, an open mind, a pure heart, an eager intellect, an unveiled spiritual perception, a for one's co-disciple, a readiness to give and receive advice and instruction, a loyal sense of duty to the teacher, a willing obedience to the behests of truth, a courageous endurance of personal injustice, a brave declaration of principles, a valiant defense of those who are unjustly attacked, and a constant eye to the ideal of human progression and perfection which the secret science depicts. These are the golden stairs up the steps of which the learner may climb to the temple of divine wisdom. సువర్ణ సోపానములు పరిశుద్ధ జీవనము, మర్మములేని మనస్సు, నిర్మల హృదయము, జిజ్ఞాసువగు చిత్తము, మాటుపడని అతీంద్రియ గ్రహణము, సహాధ్యాయి ఎడల సోదర భావము, సలహాలను స్వీకరించుటకును ఇచ్చుటకును సంసిద్ధత, దేశికుని ఎడల విశ్వసనీయమైన ధర్మానుష్ఠాన బుద్ధి, సత్యసూత్రములను అంగీకరించి విధేయుడగుట, వ్యక్తిగతముగా తనకు జరిగిన అన్యాయమును ధీరత, తన సిద్ధాంతములను నిర్భీతిగా ఉద్ఘాటించుట, అన్యాయమునకు గురి చేయబడిన వారిని తెగువతో కాపాడుట, గుప్త విద్య సూచించు ఆదర్శములగు మానవ పురోభివృద్ధి పరిపూర్ణతల ఎడ నిరంతరము జాగరూకత కలిగియుండుట అనునవి దివ్యజ్ఞానమను ఆలయమునకు
సాధకుడు ఆరోహణ చేయవలసి సువర్ణ సోపానములు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎకిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాత కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే. అనన్యశేషశరణం ప్రపద్యే. శరణం ప్రపద్యే. యోగ ప్రభా సమారాధ్య జనతా ప్రియజనార్దనం వందేహం రామకోటి సదేశికం ప్రేమరూపిణం. వందేహం రామకోటీశం రోగిణాం ఆసకం ప్రభాకర సమం ధీరం పరమ ప్రేమ సుందరం ప్రభాకర కృపాపూర్ణ జీవనం ప్రేమ పావనం ప్రణతార్తిహరం కృష్ణ రామకోటీశ్వరం భజే. ఆరాధ్నుమో యతీంద్రశ్రీపదాబ్జే సత్వసిద్ధయే యత్ర ద్వేషవిక్ చరజస్తమః సీతారామయతీంద్రశ్రీ భావవాङ्మయబోధకం సహస్రముఖసందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. అపమాంబనమస్తుభ్యం గురుదేవ సమన్వితే కళ్యాణ సంపన్నే కరుణాపాంగవీక్ష కృష్ణమాచార్య శిష్యేభ్యో నిత్యారాధితరూపిణి లోకావనవ్రతే దేవి నిత్యం త్వాం ప్రణమామ్యహం. మాతస్త్వం సర్వజీవానాం కృష్ణమాచార్య లోకారాధనకార్యేషు మమ బుద్ధిం ప్రచోదయ. శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. కర్కాటక రాశి ధ్యానము.
सत्येनोत्तभिता भूमिः सूर्ये पिताद्यौ ऋतेनादित्यास्तिष्ठन्ति दिवि सोमो अधिश्रितः सोमेनादित्या बलिनः सोमेन पृथिवीमही अथो नक्षत्राणामेषाम् उपस्थे सोम आहितः सोमं मन्यते पपिवान् यत्संपिपयन्त्योषधिं सोमं यं ब्रह्मणो विदुः न तस्यास्नाति कश्चन. సత్యము వలన భూమి సమత్వమును ఉద్ధరింపబడుచున్నది. దివ్యలోక తోరణము లోకములను ప్రసవించు సూర్యునిచే ఉద్ధరించబడును. అవ్యక్త సత్యమగు ఋతువు వలన ఆదిత్యులు తమ తమ సోముడు చోటుపై ఆధిపత్యం వహించుచున్నాడు. సోముని వలన అదితి యొక్క కుమారులు బలమును పొందుచున్నారు. అతని వలననే ద్రవ్యమునకు పరిమాణము ఏర్పడుచున్నది. సోముడు జ్యోతిశ్చక్రమునందలి చాపములగు నక్షత్రముల యొక్క హృదయమునందు తన స్థానము వహించి ఉన్నాడు. సోమ అను ఔషధిని పిండినప్పుడు సోమునికి సంబంధించిన రసము త్రాగినట్లుగా మానవుడు భావించుచున్నాడు. బ్రహ్మలు మాత్రమే సోముని అతనికి సంబంధించిన రసాస్వాదనము చేసెదరు. Cancer month prayer. The earth is raised to pious by the law, existence, the valet of heavens, by the one who is deliverer. By the law of rhythm, the Adityas take their places and Soma presides over space. By him, Aditi's sons derive their strength, and by him, the volume of mass is derived. Now, his place in the bosom of these nakshatras, arc of the circle, when one man squeezes the same herb. He thinks he has drunk the soma. When the initiates know as soma, no one except the initiates ever tastes. Now the full moon meditation for the month of this full moon marks at home of the year god. This is the cosmic bottom which marks the bottom of consciousness for the lord of the year. The sign Cancer indicates the so-called subconscious nature by the children of this earth. In fact, it is the background consciousness which protects and guides all lives through instinct of behavior. Instinct is governed by the moon, governed by Neptune, the planet of divine music and devotion. Cancer forms the exaltation of Neptune. A full moon during this month gives a stimulation to both instinct and behavior. This should be taken advantage of by true students of consciousness and truth. The symbol of this sign is crab according to some seers. The crab is noted for its sidewise motion. The sun crossing the summer solstice on 22nd June of every year, like sidewise motion when seen. The sense of direction, right, left, front, back, above and below, is hatched in the mind by virtue of this sidewise motion characteristic to this sign. Thus, the sign governs the mind with all its power of objectivity. Some seers have compared the sign Cancer with a mystic singing insect called beetle. It is said to enchant into a winged being by the power of its own. Neptune is the beetle who enchants souls from the warm state of body consciousness and sense consciousness
to the state of liberation into its own soul consciousness. This marks the winged stage of the soul when the insect can leave the plane of earth for the pleasant pilgrimage into the subtler planes, which are more and more musical in the ascending order. The music starts with a vocal sound and culminated gradually to the steps of rhythm of respiration. The harmony of thought, the tranquility of emotion, the equilibrium of consciousness, and finally locks itself into the cosmic experience which is present in the past, present, and future of the lower souls. The sign Cancer contains present and future of the lower souls. The sign Cancer contains in its tender folds all the above said mysteries of every evolving being. May the meditation on this day lead you through the experience safely to the seat of liberated eternity. ఈ కటక పూర్ణిమ ధ్యానము అనగా కర్కాటక పూర్ణిమ ధ్యానము గురించి మాస్టర్ గారు చెప్పిన మాటలు. ఈ కటక పూర్ణిమ సంవత్సరాత్మకుడైన కాలపురుషుని యొక్క పుట్టినిల్లని చెప్పవచ్చును. ఈ విశ్వగోళమునకు ఇది పాతాళము, అది సంవత్సర పురుషుని ప్రజ్ఞ యొక్క అట్టడుగు భాగమని చెప్పవచ్చును. ఈ నేల తల్లి బిడ్డల స్వభావములో ఉపప్రజ్ఞయని స్వభావమును ఈ కర్కాటక రాశి సూచించుతున్నది. సుప్త చైతన్యము లేక చిన్న మెదడు యొక్క శక్తి దీనినే ఉపప్రజ్ఞ అని అంటారు. వాస్తవమునకు ఇది మూలదైవిక ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ పూర్వవాసనల ద్వారమునను ప్రవర్తనారీతి మూలమును అను జీవకోటిని రక్షించుచు మార్గదర్శకముగా వర్తించు సహజాతములుగానున్న పూర్వవాసనలపై చంద్రాధిత్యము ఉన్నది. మనలో మన ప్రవర్తన ఈ ఇంద్రగ్రహము గాంధార విద్యకు దైవభక్తికి సంబంధించినదై కర్కాటక రాశి అనగా కటక రాశి ఇంద్రగ్రహమునకు ఉచ్చరాశిగా పరిగణింపబడుచున్నది. ఈ కటక పూర్ణిమ మన సహజాతములను ప్రవర్తనా ఫలప్రదాయకమైన శుభముహూర్తము. ఇది దైవప్రజ్ఞను ఆరాధించుటకు శాశ్వత సత్యాన్వేషణకు ఉపకరించు దివ్య సాధన. కొంతమంది దార్శనికులు దృక్పథములను అనుసరించి ఈ రాశి చిహ్నము ఎండ్రకాయగా ఎండ్రకాయి ప్రక్కలకు నడుచును. అది దాని ప్రత్యేకత. ప్రతి సంవత్సరము జూన్ 22వ తేదీన సూర్యుడు ఉత్తరాయణమును అతిక్రమించి దక్షిణ దిశకు వ్రాలుటను ప్రారంభించును. అప్పుడు ఆ సూర్యుని నడక ఎండ్రకాయి నడక వలె నుండును. మన భూమి నుండి పరికించున్నప్పుడు అటువంటి ప్రక్క నడక మనకు దర్శనీయమగుచున్నది. ఈ ప్రక్క నడక యొక్క ముందు వెనుకలు క్రింది మీదలు అను ద్వంద్వములు యొక్క జ్ఞానము మన మనస్సు పొందగలుగుచున్నది. కనుక ఈ రాశి మన మనస్సు యొక్క భౌతిక శక్తులన్నిటిపై ఆధిపత్యం వహించుచున్నది. కొంతమంది ద్రష్టలు ఈ రాశిని తుమ్మెదలతో పోల్చుచున్నారు. వాని ఝుంకార రహస్య గర్భితమైనట్టిది. అది శక్తి సమన్వితమైనది. తుమ్మెద తన మధుర ఝుంకారనాద శక్తిచే ఒక కీటకమును రెక్కలు కలిగిన తుమ్మెదగా మార్చునని చెప్పెదరు. దీనినే భ్రమర కీటక న్యాయమని చెప్పుదురు. ఇంద్రుడు భ్రమరము వంటివాడు. ఇతడులను మంత్రము కీటక స్థితిలోని భౌతిక ప్రజ్ఞ నుండి పరిమితమైన ఇంద్రియ జ్ఞానము నుండి అతడు జీవనకు విముక్తి కలిగించి తాను అనుబడు ప్రజ్ఞలోనికి పరివర్తనము ఒసంగరుడు. బంధ విముక్తమైన కీటకము స్వేచ్ఛగా రెక్కలల్లార్చు తుమ్మెద అయి ఆత్మస్థితిని పొంది భౌతిక కక్షను వీడి రెక్కల స్పందనములలోని మధుర వీణా ఝుంకృతిని వినిపించుచు ఆహ్లాదకరమైన తీర్థయాత్రను సూక్ష్మలోకములోనికి తన యానమును కొనసాగించు. ఆ సూక్ష్మలోకములు ఆరోహణ క్రమమున
ఇతోధిక మృదు మధుర సంగీతమయములు. సంగీతము కంఠస్వరము నుండి ప్రారంభమగును. ఉచ్ఛ్వాస నిశ్వాసల లయబద్ధమైన ప్రక్రియ ద్వారా క్రమక్రమముగా ఆ కంఠనాదము ఉచ్ఛస్థాయికి చేరును. భావము యొక్క క్రమమైన పొందిక, ఉద్వేగము యొక్క శాంత స్థితి, ప్రజ్ఞ యొక్క సమస్థితి పెరిగి పెరిగి చివరకు మహోన్నత విశ్వానుభూతిలో ఆ అనుభూతి అధస్థాయిలో మనకు భూతకాలములోని వర్తమానము వలెను, వర్తమానములోని భవిష్యత్తు వలెను అనుభూతి మగుచున్నది. ఈ కర్కాటక రాశి యందు జీవాత్మల యొక్క వర్తమానమును భవితవ్యమును రహస్య గర్భితములై ఉన్నవి. పైన చెప్పబడిన రహస్యములన్నీ ఈ భూమి మీద ఆవిర్భవించు ప్రతి జీవి యందు ఉన్నవి. అవి సుకుమారములైన పువ్వు రేఖలు వలె, కూర్పు వలె ఆ కర్కాటక రాశి యందు రహస్యముగా దాగి ఉన్నవి. ఈ పూర్ణిమ ఈ ధ్యానము మీ అనుభూతుల ద్వారమున భద్రముగా శాశ్వత మోక్షపు చేకూర్చునుగాక. ఈ కర్కాటక రాశి చాలా పవిత్రమైనటువంటిది. ఈ కర్కాటక రాశి ఈ రాశి పౌర్ణిమ అనేది సూర్యుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడో, ఆ ప్రవేశించిన తర్వాత ఎప్పుడైతే పౌర్ణిమ అనేది జరుగుతుందో, అంటే సూర్యుడికి చంద్రుడికి విరుద్ధ దిక్కులో ఉంటారు ఒక పౌర్ణిమ నాడు. అంటే సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడంటే చంద్రుడు అప్పుడు మకర రాశిలో స్థితమై ఉంటాడు. కాబట్టి అప్పుడు వారిద్దరి మధ్యలో ఆ దూరము 180 డిగ్రీల దూరముతో అక్కడ పౌర్ణిమ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి చంద్రుడుకు అధిపతి, అనగా సోముడు యొక్క ఆధిపత్యంలో ఈ కర్కాటక రాశి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతుందన్నమాట. అంటే సోముడిని మనము ఈ రాశి ద్వారా, అలాగే చంద్రుడు సూర్యుడు కూడా జ్యోతిష్శాస్త్ర రీత్యా మిత్రులుగా ఉంటారు. మిత్రస్థానంలో ఉన్నటువంటి సూర్యుడు, మిత్రుడైనటువంటి చంద్రుడు సప్తమ స్థానం నుండి శుభవీక్షణముల ద్వారా పౌర్ణిమ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి పరమ పవిత్రమైనది. అలాగే ఇంద్రుడు అనేటటువంటి గ్రహము ఈ రాశిలో ఉచ్చస్థుడై ఉంటాడు. నెప్ట్యూన్ అనేటటువంటి గ్రహము, దీన్నే ఇంగ్లీష్లో నెప్ట్యూన్ అంటారు. ఆయన ఒక కారకుడుగా ఉంటారు. కాబట్టి గాంధర్వ విద్యగా ఈ రాశిని ధ్యానము చేస్తూ మనము ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందగలుగుతామన్నమాట. ఈ విధంగా పరమ పవిత్రమైనటువంటి ఈ రాశిని, ఆ రాశిలో చెప్పేటటువంటి ఆ దైవికమైనటువంటి కార్యక్రమాలు, అలాగే ఆ రాశిలో ఉండేటటువంటి సృష్టి రహస్యములు, ఆ రాశికి సంబంధించినటువంటి ధాతువులు, ఆ రాశికి సంబంధించినటువంటి వర్ణములు, సంఖ్యలు, ఇవన్నీ కూడా ఈ నెలపాటు కూడా ధ్యానము చేయటం అనేది చాలా ఉన్నతమైనది. అలాగే ఇందాక చెప్పుకున్నటువంటిగా ఆ రాశికి సంబంధించినటువంటి ధ్యాన వేద రుక్కులు కూడా చాలా ఉన్నతముగా చెప్తూ ఉంటారు చేసుకోవడం. ఈ విధంగా ఈ కర్కాటక పూర్ణిమ మనకందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మనందరినీ కూడా ఆనంద స్థితిని, అలాగే పరమ పవిత్రమైనటువంటి యోగ స్థితిని కూడా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఇంతటితో మనము ఈ ధ్యాన ప్రక్రియ ముగించుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। ओम शांति शांति। डिवाइन लाइट, डिवाइन लव, डिवाइन लाइफ, मास्टर వి నమస్కారమ్స్. ప్రాణా ట్రీట్, యోగా టీచ్, ప్రాణా ట్రీట్, యోగా టీచ్, ప్రాణా ట్రీట్, యోగా టీచ్. Plenty of prana and vigor supply for all. Vasudeva, Vasudeva, Vasudeva. Vasudeva అండి. వాస్తవ మాస్టర్. వాస్తవ మాస్టర్. వాస్తవ శ్రీనివాస్ చిరంజీవి గారు వాస్తవ వాసుదేవ. వాస్తవ గురు. అందరికీ వాస్తవ. వాసుదేవ. వాసుదేవ.